హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాము. సో ఇది మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ మూవింగ్ ఛార్జెస్ నుంచి స్టేట్ యాంపియర్స్ లా. సో యాంపియర్ నియమాన్ని నిర్వచించండి, అలాగే దాని యొక్క సమీకరణ రూపంలో రాయండి అని చెప్పి మనం అడుగుతూ ఉంటాడు. సో దీంట్లోంచి మనకి 2 మార్కుల ప్రశ్న అయితే వస్తుంది. కింద ఉన్నటువంటి వీడియో సింబల్ క్లిక్ చేస్తే ఈ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి సీనియర్ ఇంటర్మీడియట్కి సంబంధించి. సో ఆ వీడియో క్లిక్ చేసి మీరు కంటెంట్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ముందుగా యాంపియర్ నియమం అంటే ఏంటో చూద్దాము. యాంపియర్ నియమం అంటే ద లీనియర్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, లీనియర్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ ఈజ్ ఇంటిగ్రల్ బీ బార్ డాట్ డిఎల్. ఇదే కదా లీనియర్ ఇంటిగ్రల్ మ్యాగ్నెటిక్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ టైమ్స్ ద టోటల్ కరెంట్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద లూప్. సో మ్యూనాట్ టైమ్స్ ద కరెంట్ అనమాట. ఏదైనా మూసి ఉన్న వలయము చుట్టూ అయస్కాంత క్షేత్రము యొక్క రేఖీయ సమాకలని వలయము ద్వారా ప్రవహించేటువంటి మొత్తము విద్యుత్ ప్రవాహానికి మ్యూనాట్ అంటే శూన్య ప్రదేశం యొక్క పెర్మియబిలిటీ మ్యూనాట్ రెట్లకు సమానము, అంటే మ్యూనాట్ ఇంటూ ఐఎం. సో ఇంటిగ్రల్ బీ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూనాట్ ఐ. ఇది యాంపియర్ నియమానికి సంబంధించిన మ్యాథమెటికల్ ఫార్ములా. కాబట్టి ఇంటిగ్రల్ బీ డాట్ డిఎల్ అంటే లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్, అంటే మూసి ఉన్న అయస్కాంత క్షేత్ర వలయం చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క రేఖీయ సమాకల్ని. సో దీని విలువ దేనికి సమానంగా ఉంటుందంటే మ్యూనాట్ టైమ్స్ ది కరెంట్. సో ఆ వలయం ద్వారా ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహానికి మ్యూనాట్ రెట్లు ఉంటుంది అనేది మనకి యాంపియర్ నియమంగా చెప్తాము. కాబట్టి ఇంటిగ్రల్ బీ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూనాట్ ఐ మనకి యాంపియర్ నియమం అవుతుంది.